హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి మీ గురించి అని. సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా, ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, బ్లాక్ చేసుకున్నా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడుకోకపోయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేను 3 times అనుకుని వీడియో చూడండి. ఇవి మీ ఎనర్జీస్. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాం. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. సో మీ పర్సన్ నేను 3 times అనుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మా వ్యూవర్స్ విషయంలో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మ్యారేజ్ గురించి ఎవరైనా కానీ మీ పర్సన్ని మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతుంటే కనుక కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మేబీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, క్యాస్ట్ ఫీలింగ్ కానీ. సో మ్యారేజ్ పరంగా కమిట్మెంట్ ఇష్యూస్, మ్యారేజ్ జరగకుండా ఉండడానికి ఆ అవంతరాలు ఒప్పుకోకపోవడం రీజన్. మీ పర్సనే ఒప్పుకోవడం లేదు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. కొన్ని కారణాలు ఉన్నాయి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మ్యారీడ్ వాళ్ళకైతే కనుక మీకు మీ పర్సన్కి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి. సో ఆ డిఫరెన్సెస్కి పెద్దవాళ్ళు మధ్యలో ఉండి మాట్లాడించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. కొంతమందికి చాలా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా, అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు అవ్వడం, మీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల మధ్య వేరే పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది కొంతమందికి. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకి రీయూనియన్, అంటే రీయూనియన్కి సంబంధించి, అంటే మీ పర్సన్ ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండడం, సపరేషన్లో ఉండడం, అంటే మీ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళకు వచ్చేసి సంథింగ్ గొడవలు కానీ, థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, సొసైటీ ఇష్యూస్ కానీ ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది కానీ పైకి చూపించట్లేదు, కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలా పేషెన్స్గా ఉన్నారు వాళ్ళు, మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు. చాలా పేషెన్స్ అండ్ కంట్రోలింగ్ నేచర్. సో మీ పర్సన్ది చాలా కంట్రోలింగ్ నేచర్. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ అది కూడా మీకు చెప్పట్లేదు. వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ వాళ్ళు ఏదైనా కంట్రోల్గా ఉంటారు. వాళ్ళు కూడా మీ రిలేషన్లోకి రావడానికి, అంటే మీతో మళ్ళీ కలవడానికి వాళ్ళకు కూడా ఇష్టంగానే ఉంది. మీ పర్సన్కి మీతో ఉండడం మీ పర్సన్కి ఇష్టమే, పైకి చెప్పకపోవచ్చు కానీ. సో మీ పర్సన్కి మీతో కలవడం ఇష్టమే, మీతో మళ్ళీ రీయూనియన్ కానీ, మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడం కానీ పాసిబుల్ ఉంది. ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఈక్వెల్కి వింటేకి ఇవ్వాలనిపిస్తుంది అండ్ న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. సో ఈ పర్సన్ కొంత టైం తీసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రక్లో ఉన్నారు. ఇక్కడ మీ మధ్య కొంత గొడవలు జరిగాయి అండ్ నో కాంటాక్ట్లో కానీ, సపరేషన్లో కానీ ఉండుంటారు. బ్లాకులు చేసుకోవడం కానీ, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, లేదా గొడవలు అవ్వడం కానీ ఇప్పుడు దూరంగా ఉన్నా మళ్ళీ మీ పర్సన్కి ఇది జస్ట్ టెంపరీ ఎండింగ్ లాగేనండి. ఎందుకంటే దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, దూరం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది, కానీ మళ్ళీ కలవాలి అనే థాట్ ఉంది, కలవాలనే ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మీ పర్సన్ పైకి చూపించట్లేదు, కొంత ఈగో యాటిట్యూడ్ కనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి, మనసులో ఇష్టం ఉన్నా సరే పెద్ద అంటే చూపించే, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారని చూపించరు, కొంచెం ప్రాక్టికల్గా ఉంటారనమాట. ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటుందనేది ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట. ఏదున్నా రూడ్గా చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు, ఎక్కువగా మైండ్ పెట్టి ఆలోచిస్తుంటారు. రిలేషన్లో మనసు పెట్టి కాకుండా మైండ్ పెట్టి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి మనసు ఉంది, మా మనసులో మీ గురించి మంచిగానే ఉంది, కాకపోతే ఎక్కువగా ఏంటంటే వీళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తూ ఉంటారు, మైండ్ పెడతారు. మనసుతో ఆలోచించాలి. రిలేషన్ అనేది మనసుకు సంబంధించింది. మైండ్తో ఆడితే ఇలాంటి మనస్పర్ధలే వస్తాయి, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో మీ పర్సన్ మైండ్ గేమర్, అంటే మీరు వాళ్ళని వదులుకోరు అనే ఆలోచన వాళ్ళకి ముందే ఉండొచ్చు.
ఆల్రెడీ మీ గురించి కొంత అంచనా వాళ్ళకి ఉండి ఉండొచ్చు. అందుకే వీళ్ళు మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. వీళ్ళకి మైండ్ గేమ్ ఆడే మెంటాలిటీ ఒకటి ఉంది వీళ్ళకి. కొంతమంది అయితే ఈగో యాటిట్యూడ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మైండ్ గేమ్ అంటే అవతల వాళ్ళు ఏంటి అనేది పూర్తిగా అంచనా వేసి అలా ఆ మైండ్ గేమ్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలా అని వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అండ్ సిచ్యువేషన్స్ ప్రకారం అలా చేస్తూ ఉంటారు. వీళ్ళ మెంటాలిటీ అంతా కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు. అదర్వైజ్ వీళ్ళకి ఇష్టాలు ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంది, న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. కాకపోతే వీళ్ళు ప్రాక్టికల్ కాబట్టి వీళ్ళ ప్రేమ మీకు కనిపించదు. వీళ్ళకి ఇష్టం అనేది ఉంది, మీ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో వీళ్ళ ఫీలింగ్స్ అనేవి మనసులోనే పెట్టుకుంటారు. ఎస్ వీళ్ళకి ఇష్టం ఉందండి, వీళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఉన్న ఇష్టం ఉంది. ఇప్పుడు మీ మధ్య గొడవలు ఉన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి చాలా ప్యాషన్తో రావాలనుకుంటున్నారు. సో చాలా ప్యాషన్ ఉంది. అంటే ఈ పర్సన్ ఎలా అంటే ఈ పర్సన్కి ఎప్పుడు రావాలనిపిస్తే మీ దగ్గరికి అప్పుడు ఆగమేఘాల మీద వచ్చే పర్సన్ అనమాట. అంటే అప్పుడు ఫాస్ట్గా మీ లైఫ్లోకి అప్పుడప్పుడు సడన్గా వచ్చేస్తూ ఉంటారు. సడన్గా కాల్ ఆర్ మెసేజ్ చేయడం కానీ, సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం కానీ, అంటే ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు. ఒక్కోసారి బాగా ఎక్కువ ప్రేమ చూపించడం, ఒక్కోసారి సైలెంట్గా ఉండే పర్సన్ కూడా. వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా. కొంతమంది కొన్ని వెళ్తే ఏదైనా గొడవ పడి వెళ్తే మళ్ళీ నెలలకోసారి, వారాలకోసారి, లేకపోతే కొన్ని వీక్స్కి ఒకసారి అలా వచ్చే పర్సన్ అనమాట. టైం ఎక్కువ ఇచ్చే పర్సన్ కాదు, కొంచెం ప్యాషన్ ఎక్కువ వీళ్ళకి. కాకపోతే ఏంటంటే కొంచెం బాధ్యత తక్కువగా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్కి. సో మీ మీద మీరు చాలా కేరింగ్ పర్సన్ అని మీ మీద అయితే మంచి ఒపీనియన్ ఉంది వీళ్ళకి. అందుకే ఈ రిలేషన్ 2 గొడవలు వచ్చినా కలిసి ఉండడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు వదులుకునే పర్సన్ కాదు, మీరు మంచి పర్సన్ అని వీళ్ళకి అనిపిస్తూ ఉంది కాబట్టి. సో ఈ టవర్ మూమెంట్ మీ మధ్య ఉన్న ఈ గొడవలు ముగిసిపోవాలి, మళ్ళీ కలవాలని కోరుకున్నారు. పైకి చెప్పట్లేదు కానీ కలవాలనే ఇంటెన్షన్, రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది. వాళ్ళకి మీ పర్సన్కి కొంతమందికి భయాలు కూడా ఉండి ఉండొచ్చు అండి. సొసైటీ ఏమనుకుంటుంది, ఫ్యామిలీ ఏమనుకుంటుంది అంటే ఇది కొంతమందికి భయం కూడా ఉండి ఉండొచ్చు. సొసైటీ గురించి ఆలోచించి వ్యక్తి అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచించే వ్యక్తి అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. దీన్నే సెల్ఫ్ లవ్ అంటారు, ప్రొటెక్ట్ అంటారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు. వాళ్ళ మీదకి ఏమి రాకుండా, వాళ్ళని ఎవరు ఏమనకుండా ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అందుకే సెల్ఫ్ లవ్ చేసుకోవాలనేది. మనం కూడా సెల్ఫ్ లవ్ చేసుకుంటే మనకి అట్రాక్ట్ అవుతారనమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని చూస్తారనమాట. అలా ఉంటారు. ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం మైండ్ గేమ్ అంటే సైలెంట్ కిల్లర్ అనమాట. అలా సైలెంట్గా ఉంటారు. బట్ మీ మీద ఒక కన్నేసే ఉంటారు. మీ గురించి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఈగో యాటిట్యూడ్ అండి, నేనెందుకు తగ్గాలి అనే ఈగో యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ప్రేమ ఉన్నా కానీ ఈగో యాటిట్యూడ్ వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్రేమ ఉన్నా కూడా పైకి చూపించరు. అంటే ప్రేమ ఉంటుంది, ఆయా సందర్భాల్లో చూపిస్తారు కానీ ప్రతిసారి చూపించరు. అవసరమైన మాత్రమే ప్రేమను చూపిస్తారు. కేరింగ్ ఉంది, ఇష్టం ఉంది, స్ట్రక్ అయ్యారు, హీల్ అవ్వాలనుకుంటున్నారు, మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి స్టక్ అయ్యారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మిమ్మల్ని వదిలేయాలి అనే ఇంటెన్షన్ అయితే లేదు. ఇక్కడ ఎవరో కానీ రిలేషన్ని సడన్గా వద్దు అనుకొని బ్రేక్ చేసుకున్నారు. మీరైనా కానీ వాళ్ళైనా కానీ కొన్ని గొడవల వల్ల ఇంకా వద్దులే రిలేషన్ అని మీరు కానీ వాళ్ళు కానీ చెప్పుకొని ఉండొచ్చు సడన్గా కోపం వల్ల. ఇక్కడ ఒక లేడీ డామినేట్ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ వాళ్ళ మదర్ కావచ్చు, థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా కానీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. లేదా మిమ్మల్ని మీ పర్సన్ మీకు భయపడతా ఉండొచ్చు. లేదా మీ పర్సన్ లైఫ్లో ఉన్న లేడీకి భయపడతా ఉండొచ్చు. కొంతమందికి లేడీ కంట్రోల్ ఉంది, కొంతమందికి చూస్తున్న వాళ్ళలో వీడియోస్ ఉండి ఉండొచ్చు. అండ్ డైవర్స్ వాళ్ళు, సెకండ్ మ్యారేజ్, ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు, అంటే కొంతమందికి సెకండ్ మ్యారేజ్, ఇండిపెండెంట్, సింగిల్ పేరెంట్, హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు. సో కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు, వెళ్ళిపోవాలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. సో మళ్ళీ మీతో ఫ్యూచర్నే చూద్దామని డిసైడ్ అయ్యారు. వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ వెళ్ళిపోలేకపోతున్నారు. సో ఈ పర్సన్ మెంటాలిటీ అదే, పైకి చూపించరు కానీ వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల గొడవలు జరిగినప్పుడు ప్రతిసారి మీరే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కంట్రోలింగ్ నేచర్ ఎక్కువ.
చాలా బాగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారనమాట. బట్ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. సో అవి ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరో అన్ని రోజులు అలా సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ అవి కంట్రోల్ చేసుకుని పక్షంలో సడన్గా మళ్ళీ ఎంట్రీ ఇస్తారనమాట మీ లైఫ్లోకి. అదే వాళ్ళ లైఫ్ లాంగ్ కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు కూడా, ఏదో కొంతకాలం అలా చేసుకుంటారు, మళ్ళీ అది కంట్రోల్ చేసుకోలేనప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారనమాట. సో మీ పర్సన్ అలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తే కానీ ఎమోషన్స్ లేట్గా చూపిస్తారు, బట్ చూపించకుండా ఉండరు, కొంచెం లేట్గా చూపించే వ్యక్తి అనమాట. సో మోర్ ఓవర్గా టోటల్గా ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పైకి సైలెంట్గా ఉన్న యాటిట్యూడ్ చూపించిన ఈ పర్సన్కి కూడా మీరంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ రిలేషన్లో వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు, వీళ్ళే డామినేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు చెప్పిన మాటే మీరు వినాలి, సైలెంట్గా ఉంటారు, ప్రతిసారి మీరే తగ్గాలన్నమాట. వీళ్ళు మాత్రం డామినేట్ పర్సన్, ఇష్టం ఉంది కానీ డామినేట్ చేస్తూ ఉంటారు. సో రావాలనుకున్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్న సమయంలోనే వస్తారు. సో డెఫినెట్లీ వస్తారండి వీళ్ళు, ఓకేనా. వీళ్ళకి హానెస్ట్ ఫీలింగ్స్ మీ మీద ఉన్నాయి, వస్తారు. ఎందుకంటే మీతో ఫిజికల్ రిలేషన్లో ఉండటం ఇష్టం, మీతో ఫిజికల్గా ఉండడం ఇష్టం, మీతో రొమాంటిక్గా ఉండడం ఇష్టం. మీరు మీ ఎమోషనల్ కనెక్షన్ ఉంది మీ మీద, మీతో ఎమోషనల్గా ఉండడం ఇష్టం, రొమాంటిక్గా ఉండడం కూడా ఇష్టం ఈ పర్సన్కి. సో మీతో అలా టైం గడపడం అనేది వీళ్ళకి చాలా ఇష్టం, అది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ కోరిక ఇప్పుడు మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉన్నాయి, అది లేకపోవడం వాళ్ళకి అసంతృప్తిగానే ఉంది అండ్ సాడ్గానే ఉన్నారు, మిస్ అవుతున్నారు మిమ్మల్ని. సో మీ ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. సో మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయాలి, బట్ ఏవి చెప్పకుండా ఉండొచ్చు, ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండొచ్చు మీ పర్సన్. కొంతమందికి కమిట్మెంట్ ఇష్యూస్ అని చెప్పా కదా, డైరెక్ట్గా కమిట్మెంట్ ఇవ్వను అని కూడా చెప్పుండొచ్చు. మీరు ఈ రిలేషన్లో డైలమాలో ఉంటూ ఉంటారు, అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అయిద్దా ఉండదా, వర్కౌట్ అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటారు కానీ బట్ ఈ రిలేషన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, చాలా ఇంట్రెస్ట్ పెంచుకున్నారు, చాలా సీరియస్గా ఈ రిలేషన్లో ఉన్నారు. మీ పర్సన్ ఏంటి ఇంత సైలెంట్గా ఉంటారు, ఇంత ఈగో ఉంటారు, ఇంత యాటిట్యూడ్ ఉంటారు, ఇంత స్వార్థపరులు, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి. కానీ ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందని మీరు నమ్ముతున్నారు కొన్ని విషయాల్లో. కాకపోతే ఒక్కోసారి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు, మీ ఇద్దరికి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి, అందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అండ్ సొసైటీ గురించి అయి ఉండొచ్చు, కొన్ని డౌట్లు, భయాలు, రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం కూడా అయి ఉండొచ్చు, మనీ మ్యాటర్ కూడా ఉండొచ్చు మీకు మీ పర్సన్కి. ఇక్కడ వెళ్ళిపోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉండొచ్చు, లేదా మీరు అనుకుంటా ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కానీ వెళ్ళలేకపోతున్నారు, ఒకరిని విడిచి ఒకరు వెళ్ళలేకపోతున్నారు, అంటే మీరు కూడా మీ పర్సన్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ మనీ పరంగా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉంటారు, మీ పర్సన్ మీకు కానీ లేదా మీ పర్సన్కి మీరు కానీ మనీ పరంగా కూడా సపోర్ట్ ఇచ్చున్నారు. ఈ రిలేషన్కి ఫ్యూచర్నే చూస్తున్నారు మీరు. ఇక్కడ రిలేటివ్స్ కనిపిస్తూ ఉన్నారు, ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు, అండ్ మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ గురించి, అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ మీ పర్సన్తో మీరు మాట్లాడాలంటే అవకాశం లేనప్పుడు మూడో వ్యక్తుల సహాయం తీసుకోవడానికి చూస్తున్నారు, అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు కూడా, మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రిలేషన్ని డెఫినెట్లీ ఫ్యూచర్ చూస్తున్నారండి, మీరు డెఫినెట్లీ ఫ్యూచర్ చూస్తున్నారు. మీ పర్సన్ని మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ కావాలని చూస్తున్నారు, మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని చూస్తున్నారు, ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే రియూనియన్ కోసం చూస్తున్నారు, మీ పర్సన్లో మార్పు కోసం చూస్తున్నారు. సో డెఫినెట్లీ మళ్ళీ ఈ రిలేషన్ పాసిబుల్ అవ్వాలని మీరు చూస్తున్నారు, అంటే రిలేషన్ మళ్ళీ పాజిటివ్ అవ్వాలని చూస్తున్నారు, అంటే రియూనియన్ అవ్వాలి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ రిలేషన్ అనేది బాగుండాలి, ఎటువంటి గొడవలు లేకుండా బాగుండాలి అని మీరు ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ లేకపోతే అడగడం కానీ, ఎక్కువగా ఆలోచించడం కానీ, ఈ పర్సన్ గురించి తదేకంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కొంతమంది ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఎక్కువగా 24/7 ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు. ఈ రిలేషన్లో ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చి ఈ రిలేషన్ని వదులుకోలేకపోవడం అనమాట. వదులుకోవాలంటే భారంగా అనిపించడం, ఎందుకంటే ఈ రిలేషన్కి మీరు బాగా అలవాటు పడిపోవడం, ఈ రిలేషన్ని బాగా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం,
ఈ పర్సన్ని ఫీల్ అయినట్టుగా మీరు ఎవరిని ఫీల్ అవ్వకపోవడం, ఈ పర్సన్ని బాగా హార్ట్కి తీసుకున్నారు, ఇది హార్ట్కి సంబంధించింది. ఇక్కడ ఈ పర్సన్ని వదలాలి అంటే మీరు వదలలేకపోవడానికి సంబంధించింది ఏంటంటే మనసు. మీ మనసు మాత్రం మీ మనసుని పూర్తిగా మీ పర్సన్కి ఇచ్చున్నారు కాబట్టి అది చాలా మనసుకు సంబంధించిన బాధ. అది మీరు ప్రాక్టికల్ రీజన్స్తో వదిలేరేరు మీ పర్సన్ని. ఎందుకంటే మీరు మనసు ఇచ్చున్నారు, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వ్యక్తి కాబట్టి మీరు ఆ పర్సన్ని వదులుకోవాలంటే మీకు కొన్నంత బాధగా ఉంటుంది, వదులుకోలేరు కూడా. అందుకే వదులుకోవాలన్నా కూడా మీకు కష్టంగానే ఉంటుంది. సో అందుకే ఈ పర్సన్కి ఈ రిలేషన్లో మళ్ళీ ఫ్యూచర్ కోసమే చూస్తూ ఉంటారు, చాలా సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్ విషయంలో. ఈ రిలేషన్లో టాక్సిక్ రిలేషన్ ఇది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట, డామినేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఈ రిలేషన్లో సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటూ ఉంటుంది, అంటే పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది అనమాట. ఆనందం ఈ రిలేషన్లో మీ పర్సన్ వల్లే వస్తూ ఉంటుంది. మీ పర్సన్ వల్లే మీరు ఎక్కువగా ఆనందపడుతూ ఉంటారు, మళ్ళీ మీ పర్సన్ వల్లే బాధపడుతూ ఉంటారు. ఈ రెండు కూడా పాసిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో కొంచెం మీ పర్సన్ మీతో బాగున్నప్పుడు కొంచెం మీ పర్సన్కి చెప్పి చూడండి, నేను ఈ విధంగా నీ బిహేవియర్ వల్ల బాధపడుతున్నాను, నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి అని. మీ మనసులోనే పెట్టి బాధపడకుండా, అంటే మీ పర్సన్తో గొడవ పడకుండా నిదానంగా మీ పర్సన్ మిస్టేక్స్ని మీ పర్సన్కి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు కొంచెం మారే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా మీ పర్సన్ కొంచెం చేంజ్ అయ్యేలాగా మేనిఫెస్ట్ లాంటివి, అంటే మనసులో వాళ్ళు మంచిగా మారి మిమ్మల్ని బాగా చూసుకునే విధంగా ఊహించుకుంటూ ఉండండి మేనిఫెస్ట్ లాగా. సో కొంచెం పెయిన్ అనేది రిలేషన్లో ఉంటుంది, కానీ అదర్వైజ్ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ హ్యాపీ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో ఒకవేళ గొడవలు పడ్డ డిఫరెన్స్ వచ్చినా మళ్ళీ కలిసిపోయి మళ్ళీ నార్మల్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి రిలేషన్లో. సో అవన్నీ నార్మలే. ఒకవేళ గొడవలు పడ్డా, మళ్ళీ మీరు గొడవ పడ్డా మళ్ళీ నార్మలే. మళ్ళీ ఫ్యూచర్ కోసం చూస్తారు, మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ నార్మలే అండి. మీ విషయంలో గొడవలు పడ్డా మళ్ళీ క్యాజువల్ అవుతాయి, మళ్ళీ కలుస్తారు అన్నమాట. సో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోసారి డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను. మీ పర్సన్ కూడా రావాలి అని అనుకుంటున్నారు డెఫినెట్లీ. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ అండ్ ఫ్యూచర్. రీయూనియన్ ఉంది. ఆల్రెడీ కలిసి ఉంటే కనుక మీ ఫ్యూచర్ ఇంకొంచెం ముందు, ఇప్పుడు బాధపడుతున్నా సరే తర్వాత ఇంకా బాగుంటుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో అన్నీ పోతాయండి. మళ్ళీ ఈ గొడవలు అన్నీ కూడా పోయి మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. మళ్ళీ మీ మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి మళ్ళీ న్యూ బిగినింగ్ కానీ మళ్ళీ రీయూనియన్, మళ్ళీ మీ పర్సన్తో మీరు బాగుండడం. కాకపోతే గొడవలు పడకుండా చూసుకోండి. ఏంటంటే మీ పర్సన్ రాగానే మళ్ళీ గొడవ పడడం అలా కాకుండా, ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా నిదానంగా మాట్లాడుకోండి. ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ రిలేషన్ వదులుకోవాలని ఇద్దరికి ఇష్టం లేదు, ఇద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు. సో డెఫినెట్లీ మీరు మీ పర్సన్ ప్రేమగా దగ్గర అయ్యే సమయం వస్తుంది అన్నమాట. సో ఇద్దరు కూడా హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఉన్నాయి. రీయూనియన్ పాసిబుల్. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే డేస్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి. సో ఇది జూన్ ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్ లోపు కానీ జరగవచ్చు. సో క్లెయిమ్ చేసుకోండి. ఈ జూలై ఎండింగ్ అయిపోవస్తుంది. ఇది కనుక అవ్వకపోతే ఆగస్ట్ వేసుకోండి, ఆగస్ట్ మంత్లో. సో ఎవరికైనా జూలై ఎండింగ్లో మన వీడియో చూసిన తర్వాత రీయూనియన్ అయితే అండ్ కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఆగస్ట్లో ఇది మిస్ అయితే కనుక ఇంకా ఆగస్ట్ ఎండింగ్లోనే, ఆ తర్వాత నుంచి నెక్స్ట్ 2 months యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఆగస్ట్ ఎండింగ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, హ్యాపీగా ఉండబోతున్నారు. సో కామెంట్లో 222 అని పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి వీడియో లైక్ చేయడం ద్వారా. అండ్ ఇప్పుడైతే 222 అని పెట్టండి. ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.